వాడమ్మ ఇదే కర్మరసం దాని తర్వాత ఒకటి వస్తాడండి. మొన్నటి దాకా ఇంజిన్ ఆయిల్ కాదు బ్రేక్ ఆయిల్ అనుకుంటే మళ్ళీ మొత్తానికి ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతా వస్తుంది. ఇంజిన్ ఆయిల్ లీక్ అయితే అంటే మరి బోల్ట్ పీకి వాచర్ తో ఎందుకు అడుగుతున్నాం అనుకుంటున్నారా? ఇది వాచర్ కాదు, ఇంజిన్ హెడ్ ఉంది కదా పైన హెడ్ క్యాప్, దాని దగ్గర బోల్ట్లు వస్తాయి 4 ఈ టైపు. వాటి దగ్గర లీక్ అవుతుంది. ఇక్కడ చూసాం కదా అక్కడ బోల్ట్ కనిపిస్తుంది, ఇదే ఇంకా అక్కడ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. ఆయిల్సీలు కావాలంటే ఇక్కడ లేవు, వేరే చోట ట్రై చేయపో అని చెప్పిండు. ఇంకా వేరే చోటుకి వెళ్తే ఫస్ట్ దాన్ని నిప్పుకొని రాపో, సైజ్ అర్థం కావట్లేదు అంటే దాన్ని తీసి చూసాం. ఆయన లబ్బర్లు ఉన్న ఆయన దగ్గర మొత్తం అన్ని ఎతికాడు. నాకు కావాల్సినవి తప్ప అన్ని ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, కరెక్ట్ సైజ్ మాత్రం లేవు. ఇదేందో కానీ నాకు కావాల్సిన యాక్సెసరీస్ యావి వెంటనే దొరకవు. బైక్ అని కాదు ఏదైనా అంతే. ఇంకా మామిడి చూడండి, వెంటనే వాళ్ళకి కావాల్సిన చెప్తే మొత్తం లిస్ట్ ఇచ్చిండు ఆయన. ఇంకా వెళ్లే దారిలో చాయ్ తాగెళ్దామని ఇక్కడికి వచ్చాం. నేను టౌన్ చాలా సార్లు వచ్చా కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు. మామిడి బాగుంటది, ఒకసారి ట్రై చేయని పిలిచికొచ్చిండు. ఫస్ట్ సమోసా చెప్పి దాని తర్వాత టీ తాదాం టీ చెప్పాం. సమోసా అయితే పర్లేదు, కొద్దిగా చల్లగా ఉన్నాయి మేము వచ్చిన టైంకి, కానీ టేస్ట్ బాగానే ఉన్నది. ఇంకా ఇంతలో టీ వచ్చింది. టీ మాత్రం హైలైట్.